నెరవేర్చగలుగుతామా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలుగుతామా, మనం ఆశించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయగలుగుతామా, రాష్ట్ర ప్రభుత్వము తన సమాధానంలో చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రధానంగా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ఒక పేరా మొత్తం కేటాయించిన అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక పేరా మొత్తము గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి కావాలంటే స్పీకర్ గారి ద్వారా నేను శ్రీధర్ బాబు గారికి పంపిస్తాను. ఇవన్నీ కూడా అఫీషియల్ ఫిగర్సే, నా సొంత కవిత్వం కాదు శ్రీధర్ బాబు గారు. దీంట్లో ఒక్కసారి చూడండి అధ్యక్ష, స్టేట్ బడ్జెట్ గ్రోత్ 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2014-2015లో మన బడ్జెట్ 1,637 కోట్ల రూపాయలు ఉంటే, ఈనాడు మన బట్టి విక్రమార్క గారు ప్రజెంట్ చేసిన మన బడ్జెట్ 2,75,891 కోట్ల అధ్యక్ష. ఆర్థిక అభివృద్ధి లేకుండా ఈ బడ్జెట్ గ్రోత్ ఎట్లుంటుంది అధ్యక్ష? 1,00,000 నుంచి 2,75,000కు మన బడ్జెట్ పెరిగింది అంటే ఆర్థిక వృద్ధి ఉంది కాబట్టే ఈ బడ్జెట్ గ్రోత్ సాధ్యమైందనే విషయాన్ని గ్రహించాలి. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ ఒకసారి చూస్తే 2014-15లో 5,05,000 రూపాయలుగా ఉన్న జిఎస్డిపి ఇవాళ కొత్త లెక్కల ప్రకారము 2023-24కు వచ్చేవరకే 14,49,708 కోట్లకు చేరింది అధ్యక్ష. వాస్తవంగా మధ్యన 2019-2020, 2020-2021లో కనుక కోవిడ్ రాకపోయినట్లయితే ఇది దాదాపుగా 18 లక్షలకు చేరుకునేది. అంటే ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఓవరాల్ గ్రోత్ తెలంగాణ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఓవరాల్ గ్రోత్ కనుక చూస్తే అధ్యక్ష, మనము తెలంగాణ ఓవరాల్ యావరేజ్ గ్రోత్ వచ్చి 12.7, అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ 2019-20, 2020-21 కోవిడ్ పీరియడ్. 2014-15 నుంచి 2022-23 వరకు ఈ గ్రోత్ వచ్చి 12.7. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా గ్రోత్ వచ్చి 10.5. అంటే ఆల్ ఇండియా గ్రోత్ కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువ ఉంది. అంటే ఇది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సాధించిన ప్రగతే కదా అధ్యక్ష, విజయమే కదా అధ్యక్ష. ఎట్లా కాదంటారని నేను అడుగుతున్నా. అంతేకాదు మా రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి, ఆడ కూర్చున్న రామకృష్ణరావు గారు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. 2014-15లో తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 4% టు ది జీడిపి ఆఫ్ ది నేషన్. ఇప్పుడు 2023-24కు వచ్చేవరకే తెలంగాణస్ జిఎస్డిపి కాంట్రిబ్యూటెడ్ 5% టు ఇండియాస్ జీడిపి. 4% నుంచి 4.9కి పెరిగింది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 5% ఈరోజు మన జీడిపికి మన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. అదేవిధంగా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బడ్జెట్ పేపర్లో కూడా బట్టి విక్రమార్క గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మెన్షన్ చేసిండ్రు. ఆ ఫిగరే నేను చెప్తున్నా. దీంట్లో దీంట్లో ఏముంది అధ్యక్ష, 2023-2024కు వచ్చేవరకే మన తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 3,43,297 రూపాయలు. మొత్తం భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 3వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకంటే ముందున్న వాళ్ళు ఎవరు? ఓన్లీ సిక్కిం అండ్ ఢిల్లీ తర్వాత అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇది ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కేసీఆర్ గారు సాధించిన ప్రగతి విజయం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఎవ్రీథింగ్ రామకృష్ణరావు గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అధ్యక్ష. తెలంగాణ సెకండ్ ఇన్ కంట్రీ ఫర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. 84.2% of the state's expenditure is covered by its own tax revenue. ఈ విషయంలో
we are second in the country after Haryana.